నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మన జీవితంలో మనకు చాలామంది మిత్రులు ఉంటారు. వాళ్ళతో చాలా బాగా మెలుగుతుంటాం. వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళు మన ఇంటికి వస్తే స్వతంత్రంగా ఇల్లంతా తిరగలుగుతారు. మనం కూడా వాళ్ళ ఇంట్లో అలాగే వంటింటి దాకా వెళ్ళగలుగుతాం. ఇలాగా జీవితం నడుస్తూ ఉంది. కొంతకాలం తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మిక చింతన, ఎక్కడో భగవంతుని దర్శించడం, భగవంతుడి గురించిన ఉపన్యాసాలు వినడం జరిగింది. ఆయన ఎవరు, మనం ఎవరు, ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏమిటి అని తెలుసుకోవడం వల్ల మన జీవితంలో కొన్ని మార్పులు ఏర్పడ్డాయి. కొన్ని పద్ధతులు మానేసాం, కొన్ని మార్చుకున్నాం, కొన్ని కొత్త పద్ధతులు అలవాటు చేసుకున్నాం. మాంసాహారం తినే అలవాటు ఉంటే మానుకున్నాం. స్నానం చేయకుండా తినే పద్ధతి మానేసి స్నానం చేసి ఆహారం తీసుకుంటున్నాం. రోజు పూజ చేస్తున్నాం. ఇలాగే జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. ఈ పద్ధతి కుటుంబంలో ఉన్న భార్య భర్త ఇద్దరికీ నచ్చాయి. ఇద్దరు కలిసి చేస్తున్నారు. అప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటాం. మనం మాత్రం ఇలా ఉండటం కాదు, మన మిత్రులు కూడా ఇలా ఉండాలి. అలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి. అలాంటి వాళ్ళైతేనే మన వంటింటి దాకా, మన పూజా గృహం దాకా రావచ్చు అనేది మనం పెద్దల ద్వారా తెలుసుకున్నాం. ఈ విషయం అర్థమైన తర్వాత మునుపు మన ఇంటికి వస్తున్న స్నేహితులను ముందు గదితో ఆపాల్సిన నిర్బంధం. ఎందుకంటే వాళ్ళు ఇంకా పాత పద్ధతులు మానుకోలేదు. మనకి కొత్త పద్ధతులు అలవాటైపోయాయి. వాళ్ళు అలా మన ఇంట్లో అంతటా తిరగడం అనేది మనకు కొంచెం కష్టంగా ఉంది. మనసు ఒప్పుకోవట్లేదు. మనం ఎంగిలి ఇవన్నీ పాటిస్తున్నాం, వాళ్ళు పాటించట్లేదు. అందువల్ల కాస్త మనం ఇబ్బంది పడుతున్నాం. అందుకనే వాళ్ళతో మేము జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్నాం, మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాం. వాళ్ళకి ఇష్టం లేదు, మా వల్ల కాదు అని చెప్పేశారు. సరే, అది వాళ్ళ ఇష్టం. ఎప్పుడు వాళ్ళు తెలుసుకొని మారుతారో అప్పుడు మారని అనుకుంటాం. కానీ మనకు వెంటనే ఏమనిపిస్తుందంటే, ఇలా అన్నీ తినేవాళ్ళని, మడి శుచి ఏది పాటించని వాళ్ళని మనం వంటింటి దాకా ఎలా వదులుతాం? అందుకని వాళ్ళని పూర్తిగా వదులుకోలేము. అందుకే అలా ముందు గదిలో కూర్చొని మాట్లాడదాం అనుకుంటాం. కానీ వాళ్ళు మొండి వాదన మొదలు పెడతారు. మీరు మునుపులాగా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో భోజనం చేయాలి, మేము అప్పట్లానే ఎప్పుడు స్వతంత్రంగా మీ ఇంట్లో తిరుగుతాం అని వాదిస్తారు. ఆ ప్రపోజల్ మనం స్వీకరించలేకపోతాం. అలా కాదు, ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని మా పెద్దలు చెప్పారు, మేము వాటిని పాటిస్తున్నాం. మీరు అలా ఉండకపోతే మీ ఇష్టం, వదిలేయండి, కానీ మమ్మల్ని మాత్రం ఒత్తిడి చెయ్యొద్దు అని అన్నాం. అంటే వెంటనే వాళ్లకు కోపం వచ్చేస్తుంది. మేమేమైనా అంటరాని వాళ్ళమా? నిన్నటిదాకా బాగానే ఉన్నారుగా, మాతో బాగానే కలిసి తిరిగారు కదా అంటారు. ఇప్పుడు కొత్తగా మీకు గొప్పదనం వచ్చింది కాబోలు మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు అని కూడా అంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ వింటేనే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటంటే, మీరంతా రామానుజుల వారి శిష్యులు అంటున్నారు కదా, రామానుజుల వారు ఇలానే ఉండమన్నారా? ఆయన ఎక్కడా జాతి కుల మత భేదాలు చూడలేదు కదా, అందరినీ సమానంగా స్వీకరించారు కదా. వైశ్యులైన తిరుక్కచ్చిన మీకు ఆహారం పెట్టి ఆ శేషం అంటే వారు తినగా మిగిలిన ఆహారాన్ని తినాలనుకున్నారు కదా. ఆయన కులభేదం పాటించలేదు కాబట్టి మా ఆహారం మీరు తింటే తప్పేమిటి అని వాదించారు. ఈ వాదనలో వాస్తవం లేదు అని చూస్తేనే కనపడుతోంది. ఎందుకంటే రామానుజులు భేదం చూడని మాట వాస్తవమే. అందుకని మాంసాహారం తినే వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళు తిన్న ఆహారాన్ని తినలేదు. ఇంకా తిరుక్కచ్చినవి జ్ఞాన పరిపూర్ణులు. కంచి వరదరాజులకు రోజు ఏకాంత సేవలో విసనకరతో వీవన వేసేవారు. అందుకని వారి శేషప్రసాదం తినాలనుకున్నారు. అలాంటి వారితో మనకు పోలిక ఎక్కడిది? మరి ఈ లోకంలో మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళతో స్నేహం చేయడం తప్పంటారా అని అడిగితే అలా అనం. కానీ వాళ్ళతో స్నేహం చేయడం కోసం మనం కూడా వాళ్ళ ఆహారాన్ని తినాలి అని ఎక్కడా లేదు.
మన రామానుజుల వారు ఏం చెప్పారు? ముక్తి పొందడంలో అందరూ సమానం అని చెప్పారు. అందులో భేదం లేదు, అందరినీ స్వీకరించాలి అని చెప్పారు. అంతే తప్ప ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వమని చెప్పలేదు. అందువల్ల మన ఆచారాలు, పద్ధతులు మనం వదులుకోకూడదు, అనుష్ఠానాలు వదలకూడదు. మనలో ఎవరూ రామానుజులు గారు తిరుక్కచ్చినండి అంతకంటే కారు. ఇంకోటి, రామానుజుల వారు జాతి భేదం చూడలేదు అనేది వాస్తవం. కానీ ఇక్కడ ఈ మిత్రుల మధ్య జరిగిన వివాదం జాతికి సంబంధించింది కాదు. మత్తు మందు తాగే అలవాటు ఉందా, మాంసాహారం తినే అలవాటు ఉందా అన్నది చర్చ. ఆ అలవాట్లు ఉన్న వాళ్ళతో మేము కలిసి తినలేము అన్నారు. అంతే తప్ప వాళ్ళని తక్కువగా చూడలేదు. ఇంకో విషయం మనం గమనించాలి. ఇప్పుడు ఏదో ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నాం, దానికి ఉదాహరణగా 1000 సంవత్సరాల నాటి విషయాన్ని తీసుకురాలేము. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు చేసే పనులన్నీ మనం చేయలేము. పైగా రామానుజులు భక్తి ఉన్న వాళ్ళ మధ్య భేదభావం ఉండకూడదు, అహింస పాటించేవారు, మత్తు పదార్థాలకు అలవాటి కాని వాళ్ళు, మాంసాహారం తినని వాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ మధ్య భేదభావం చూడకూడదు అన్నారు. అందులోనే తేడాలుంటే ఖచ్చితంగా ఆలోచించి స్నేహం చేయాలి. అంతే తప్ప పెద్దవాళ్ళు చెప్పిన విషయాలను ఉదహరించేటప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా మార్చి చెప్పకూడదు. వారి ఉద్దేశం ఏమిటో మనం గ్రహించుకొని దాన్నే చెప్పాలి. పెద్దలను అడిగి తెలుసుకోవాలి. అలా మన పరిమితులు మనం తెలుసుకొని మన ఆచారాలు, అనుష్ఠానాన్ని వదులుకోకుండా ఉండాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.